రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని 41వ వచనం వరకు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒంటి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ ప్రాంతంలో నీ దాసులను మీరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా జరిగిస్తున్న పరిచర్యకై వందనాలు. ఈ సంవత్సరం వారిని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన కోడికలను బట్టి వందనాలు. గడిచిన 2 దినాలు నీ దివ్యమైన సన్నిధిని స్థలంలో ఉంచి నీ దాసుల ద్వారా కూడి వచ్చిన వారందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మీ అద్భుతమైన నడిపింపుకై వందనాలు. అలాగే ప్రభువా, నీ దాసునైన నాకు క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి సమయానికి స్థలానికి మీరు నడిపించి మీరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దీనదాసునైన నేను ప్రభువా, నీ బిడ్డలతో నీ మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉండగా నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మెల్లని స్వరముతో, దైవికమైన పరలోక స్వరముతో నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ బిడ్డలకు అవసరమైన మాటలను బయలుపరిచి వీరందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవ సేవకులు మరి నాన్నగారు ఫ్రాన్సిస్ గారికి, అలాగే అమ్మగారు పద్మ గారికి నా వందనాలు. మరి యొక్క వారి జ్యేష్ఠ కుమారులు దేవుని సేవకులు మరి రవిపాల్ గారికి, వారి యొక్క సతీమణి రోజలిన్ గారికి నా వందనాలు. మరి అలాగే తోటి దైవ సేవకులు ప్రియులు సోదరులు జోషువా పాస్టర్ గారికి నా వందనాలు. మరి చక్కగా ప్యాడ్స్ ప్లే చేస్తున్న తమ్ముడికి నా వందనాలు. మరి చేరి వచ్చిన సంఘ పెద్దలైన వారికి, విశ్వాసులైన వారందరికీ నా నిండు వందనాలు. మరి గత చాలా సంవత్సరాలుగా మరి ఈ స్థలానికి రావడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి చాలామంది ఇక్కడ వాక్యం చెప్పేవారు మారుతా వస్తూ ఉన్నారు, కానీ నేను మాత్రం కొనసాగుతూనే ఉన్నాను. మరి ఏవో కొన్ని విషయాలు వారికి మాకు కలిసాయి, దైవజనులకి మాకు. దాన్ని బట్టి దేవుని కృపలో కొనసాగుతున్నానని నేనైతే నమ్ముతూ ఉన్నాను. మరి నాకంటే మీకే మీ దాసుల గురించి ఎక్కువగా తెలుసు. మరి వారు ఆడంబరాన్ని కోరరు, నాకు కూడా పెద్దగా ఆడావిడ ఇష్టం ఉండదు. మరి వారి పొగడ్తలు ఇష్టపడరు, నాకు కూడా అవి ఇష్టం ఉండవు. మరి వారికి అన్య విషయాలు ఇష్టం ఉండదు. నేను కూడా దేవుని కృపను బట్టి వాక్యం చెప్పేటప్పుడు మరి పర విషయాల జోలికి, అన్య విషయాల జోలికి పోకుండా వాక్యాన్ని పంచుకోవడం ప్రభు నాకు నేర్పించారు. ఇలాగ కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు వారికి మాకు కలిసాయి. మరి దేవుడిచ్చిన స్నేహబంధాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి నేరుగా దేవుని వాక్యంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకున్నాం.
ఈ వచనాలను ఆధారం చేసుకుని 7 సత్యాలు 7 విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి నిన్న మధ్యాహ్నం వరకు విషయం తెలిసి 3 నెలలు కావస్తూ ఉంది. మరి నిన్న మధ్యాహ్నం వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి ఎందుకో ఈ సంవత్సరం మరి దేవుడు తెలిసిన విషయాలనే జ్ఞాపకం చేశారు. మరి ఎంత ఆలోచిస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రభు మనకు బాగా తెలిసిన విషయాలనే జ్ఞాపకం చేయమన్నట్టుగా వాటిని నా మనసులో, నా హృదయంలో పెట్టారు. కనుక మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ ప్రభు ఏం మాట్లాడతాడో ఆయన వైపు ఆశగా చూద్దాం. దేవుడి రోజున మనందరితో మాట్లాడునుగాక. చదవబడిన ఆ లేఖన భాగము నుండి 7 మాటలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. చాలా సింపుల్గా అర్థమయ్యే వాక్య భాగం. శిష్యులు వంట చేస్తూ ఉండగా ఆ వంటకంలో విషం ఉన్నది, అనగా వంటకం పాడైంది. అప్పుడు అక్కడ ఉన్న ఎలీషా గారు దాన్ని నయం చేయడం ఇక్కడ సారాంశం. అయితే ఈరోజు దీనిలో నుండి మనకు ఉపయోగపడే కొన్ని మాటలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటి సత్యము, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. 36వ వచనం యొక్క ప్రారంభం 38వ వచనం యొక్క ప్రారంభం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రావడం ఏంటి అంటే ఆయన శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి తిరిగి వచ్చారు. అంటే కొద్ది దినాల పాటు ఈయన ఇక్కడ లేరు. మరి ఎక్కడున్నారు? కొద్ది దినాల పాటు షూనేము పట్టణంలో ఉన్నారు. షూనేము పట్టణంలో జరిగిన ఆ కథ అంతా ముందు వచనాలను బట్టి మీకు తెలుసు. ఎలీషా గారికి ప్రవక్తల పాఠశాల ఉంది. కింద ఉన్న లేఖన భాగాన్ని బట్టి దాదాపు వారు 100 మంది. గిల్గాలులో ప్రవక్తల పాఠశాల ఉంది కనుక గురువు గారు తన శిష్యులను గూర్చి ఆలోచన చేస్తూ ఆ షూనేములోనే ఉండిపోకుండా తిరిగి గిల్గాలుకు వచ్చినట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు ఇందులో ఉన్న 2 వ్యక్తులు లేదా 2 సమూహాలను గూర్చి ఆలోచన చేయాలి. 1 ఎలీషా, 2 ఆయన శిష్యులు. ఎలీషా దేవాది దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. ఎలీషా అనగానే మన దృష్టిలోనికి దేవుడు అనే సూచన అర్థం వచ్చేయాలి. 2 శిష్యులు మనందరికీ, నీకు నాకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ భావంతో, ఆ సాదృశ్యంతో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఎలీషా అంటే ఎవరు? దేవుడు. వెరీ గుడ్. శిష్యులు అంటే ఎవరు? నీవు, నేను, మనమందరం. చూడండి, ఎలీషా తన శిష్యులను గూర్చి ఆలోచన చేసి గిల్గాలుకు తిరిగి వచ్చినట్లుగా దేవాతి దేవుడు కూడా మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన మన గురించి ఆలోచన చేసే దేవుడు. మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసే దేవుడు. మన పరిస్థితులను గూర్చి ఆలోచన చేసే దేవుడు. మన కన్నీటిని గూర్చి ఆలోచన చేసే దేవుడు. మన సమస్యలను గూర్చి ఆలోచన చేసే దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనగా ఎవరు? దేవుడు, యేసయ్య.
ఆయన ఏం చేస్తున్నాడంట? మన గురించి చింతిస్తున్నాడంట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత కొంత మట్టుకనుంది. అక్కడ మీ చింత యావత్తు, అది ఆరోగ్య సంబంధమైనదైనా, కుటుంబ సంబంధమైనదైనా, ఆర్థిక సంబంధమైనదైనా, ఏమండి ఏ సంబంధమైనదైనా ఆ చింతను ఏం చేయాలంటే ఆయన మీద వేసేయాలి. మూల భాషలో విసిరివేయుడి, మూల భాషలో ఏమనుంది? విసిరివేయుడి. మన వర్రీస్ అన్నీ కూడా, మన చింతలన్నీ కూడా ఆయన మీదకు విసిరేయాలట. ఎందుకంటే ఆయన మన గురించి ఆలోచిస్తున్న దేవుడు. చూడండి, నేడు కొందరు తమ కార్యక్రమాలను చాలా సులువుగా చక్కబెడుతున్నారు. అది ఫంక్షన్ అయినా పెళ్ళైనా. కారణం ఏంటనుకుంటున్నారు? వారు నమ్మకస్తులైన బంధువులను, స్నేహితులను ముందుగా పిలిచి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారు. నువ్వు వంటల దగ్గర చూసుకోవాలి, నువ్వు భోజనాల దగ్గర చూసుకోవాలి, నీవు ఈ విషయాలు చూసుకోవాలని ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారు. కనుక వీరు ఇంతకు ముందులాగా పెద్దగా నలిగిపోవాల్సిన పరిస్థితి లేదు. హాయిగా భార్యాభర్తలు ఇద్దరు మంచి బట్టలు వేసుకుంటున్నారు, ఆ గుమ్మం దగ్గర నిలబడుతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు. భోంచేశారా? లోపలికి వెళ్ళండి. అక్షింతలు వేసారా? లోపలికి వెళ్ళండి. భోంచేశారా అని సాఫీగా వచ్చిన వాళ్ళని పలకరించి వారికి స్వాగతం పలుకుతున్నారు. కారణం ఏంటంటే వీరి గురించి ఆలోచించేవారు అక్కడ ఉన్నారు, వీరి కార్యక్రమాలు చక్కబెట్టేవారు అక్కడ ఉన్నారు. అలాగే మన గురించి ఆలోచించే పెద్ద దిక్కు మనకున్నాడు, పెద్దన్ని ఒకరు ఉన్నారు. కనుక మనం దేని గురించి కూడా చింతించవలసిన పని, ఎందుకంటే ఆయన మన గురించి చింతించుచున్న దేవుడు. కనుక మన చింతలన్నీ మూటగట్టి ఆ మూటను ఆయన మీదకు విసిరేయాలట. ఇంట్లో బాగోలేదా? కుటుంబ పరిస్థితులు బాగోలేదా? నీ బిడ్డ పరిస్థితి బాగోలేదా? జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఉద్యోగాన్ని గురించి చింతిస్తూ ఉన్నావా? భవిష్యత్తును గురించి చింతపడుతూ ఉన్నావా? నీ వర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మూట కట్టి వాటిని ఆయన మీదకు విసిరేయాలట. విసిరేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అవన్నీ కాలి బూడిదైపోతూ ఉన్నాయి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎప్పుడైతే మన చింతలన్నీ మూటగట్టి ఆయన మీద విసిరివేస్తున్నామో అవన్నీ ఇక మన జోలికి రాకుండా ఏమవుతున్నాయంటే కాలి బూడిదైపోతున్నాయి, మాడి మసైపోతున్నాయి. కొందరు ఈ పని చేయరు, ఈ సులువైన పని చేయరు. కొందరు ఏమనుకుంటారంటే మావి మేమే చక్కబెట్టుకోవాలి, నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, కనుక నావి నేను చక్కదిద్దేసుకోగలను, నావి నేను చక్కబెట్టేసుకోగలను, నేను సమర్థించుకోగలను అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి బాధపడుతూ ఉంటారు. ఒక పెద్ద ఆయనంట, ముసలాయన నెత్తి మీద మూట పెట్టుకుని నడుస్తున్నాడట రోడ్డు మీద. ఒక ఆర్టీసీ బస్సు వెళుతూ డ్రైవర్ గారు, కండక్టర్ గారు మాట్లాడుకుని బస్సు ఆపి ఆ పెద్ద ఆయన్ని బస్సు ఎక్కించుకుని ఏం చేశారంట, ఆ కండక్టర్ గారే తన జేబులో డబ్బులు తీసి టికెట్ కొట్టేశారట. ఆ పెద్ద ఆయన మూటతో బస్సు ఎక్కాడట, బస్సులో కూర్చున్నాడట. కానీ చాలాసేపు అవుతున్నా ఆ నెత్తిమించి మూట మాత్రం కిందకి దించట్లేదట. అప్పుడు డ్రైవర్ గారు, కండక్టర్ గారు అన్నారంట, యావయ్యా నిన్ను ఎక్కించుకున్న ఉపయోగం ఏముంది? నువ్వు మూట తీసి ఆ సీట్లోనో లేకపోతే కింద పెట్టవచ్చు కదా. నువ్వు బస్సు ఎక్కి కూడా నువ్వేం చేస్తున్నావు? మూటను నెత్తి మీదే పెట్టుకుంటున్నావు. ఇలా మూటను నెత్తి మీద పెట్టుకుంటావనా నిన్ను బస్సు ఎక్కించుకుంటా? మేము నిన్ను బస్సు ఎక్కించుకున్న ఉపకారం ఏముంది? నేడు చాలామంది సర్వశక్తుడైన, సర్వాధికారి అయిన,
గొప్ప దేవుడైన ప్రభువును నమ్మిన తర్వాత కూడా తమ భారాలు తామే మోసుకోవాలనుకుంటున్నారు. నా సమస్యను నేనే పరిష్కరించుకోవాలి, నా భారాన్ని నేనే భరించుకోవాలి, నేనే మోసుకోవాలి అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నువ్వు మోస్తావా, ఆయన మీద వేస్తావా? ఏది ఇందులో సులువైనది? ఏది మంచి పద్ధతి? కనుక ఈ కూడికల ద్వారా నీ జీవితంలో ఏదైతే భారం ఉందో, ఏదైతే బరువుగా ఉందో దానిని ప్రభువు మీద వేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని కనుక అవన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. యేసయ్య ఒక రోజున అన్నారు తన శిష్యులతో, మీరు అవతల ఒడ్డుకు వెళ్ళిపోండారా అన్నారు. శిష్యులు ఒక దోణి వేసుకుని అవతల ఒడ్డుకు వెళుతున్నారు. ఈలోగా ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తున్నారట. కొండెక్కి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో కూడా ఆయన తన శిష్యులను గూర్చే దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు. ప్రార్థనలో కూడా ఆయన తన శిష్యులను గూర్చి ఆలోచిస్తూ ఉండొచ్చు. అందుకనే వెంటనే ఆయన ప్రార్థన ముగించి నీటి మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? శిష్యులు సమస్యలలో ఉన్నారు, శిష్యులు కష్టంలో ఉన్నారు, శిష్యులు ఉపద్రవంలో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రయాణం చేస్తున్న ఆ సముద్రంలో తుఫాను చెలరేగింది, భయంకరమైన గాలి, భయంకరమైన అలలు. ఆ విషయము యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే యేసయ్య వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దైవ కార్యములోనే ఉన్నారు. ఆయన వారి గురించి ఆలోచన చేస్తూ, నా శిష్యులు అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళారో, నా శిష్యులు ఉపద్రవంలో ఉన్నారు, వారికి నేను సహాయం చేయాలని ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చి ఆ తుఫానును గద్దించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. గాలి ఆగు, సముద్రమా నెమ్మళించు అనగానే గాలి ఆగిపోయింది, సముద్రము నెమ్మళించింది. అదే యేసయ్య ఈ పగటి వేళ నీ గురించి, నా గురించి ఆలోచన చేస్తున్నాడు. నా కుమార్తె కష్టంలో ఉంది, నా కుమార్తె చెప్పుకోలేని బాధలో ఉంది, నా కుమారుడు సమస్యలో ఉన్నాడు, ఇదిగో నా సంఘము ఈ యొక్క ఉపద్రవములో ఉంది, నేను వారికి సహాయం చేయాలని ప్రభువు నీ గురించి, నా గురించి ఆలోచన చేస్తున్నాడని దేవుని దాసునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మన బంధువులు మన గురించి ఆలోచన చేయకపోవచ్చు, కొన్నిసార్లు మన స్నేహితులు మన గురించి ఆలోచన చేయకపోవచ్చు, కొన్నిసార్లు నాన్న వారెవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం మన గురించి ఆలోచన చేసే దేవుడు. ఆయన మనలను పట్టించుకునే దేవుడు, ఆయన మనలను లక్ష్య పెట్టే దేవుడు. కనుక నీవు నేను మన భారాన్ని మనం మోసుకోకుండా ఆయన మీద వేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి విషయము, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. రెండవ సత్యము, దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. అదే వచనం, ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అంటే కరువు. క్షామం అంటే అర్థం ఏంటండి? కరువు. క్షేమం అంటే సురక్షితం, క్షామము అంటే కరువు. ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎవరికి క్షామం వచ్చింది? ఇదిగో వీరు నివసిస్తున్న గిల్గాలులో కూడా క్షామం ఉంది. గిల్గాలులో అనేక మందితో పాటు ప్రవక్తలు పాఠశాల కూడా ఉంది. ఎలీషా గారు ఉన్నారు, ఎలీషా గారి శిష్య బృందము ఉన్నది. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వాటన్నిటికీ జవాబు ఎస్ ఎస్ ఎస్. ఏంటి ఆ ప్రశ్నలు? వీళ్ళ వాక్యం నేర్చుకోవడానికి వచ్చారు కదా ఈ పిల్లలు, వీళ్ళకి శ్రమ ఏంటి? వీళ్ళకి కరువు రాకూడదు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు కదా, వీరికి శ్రమ రాకూడదు కదా, దేవుని పిల్లలు కదా, వీరు కరువులో ఉండకూడదు కదా అనే ప్రశ్నలు, ఆలోచనలు మనకు రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి.
నిజానికి బయట వారి కంటే దేవుని పిల్లలకే ఎక్కువ శ్రమ, దేవుని పిల్లలకే ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది, యాకోబు కాలంలో కూడా కరువు వచ్చింది, చివరికి నయోమి కాలంలో కూడా కరువు వచ్చింది. ప్రియులారా, శ్రమలు మనకి సహజం. ఎందుకంటే మనము నడిచేది విశాలమైన మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గం, ఇరుకైన త్రోవ. ఈ త్రోవలో మనకు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు అనేటటువంటివి ఉంటాయి. బాధలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మనకున్న గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం ఏంటో తెలుసా? మనం ఆ శ్రమలలో కూడా తిరిగి లేవగలము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం, అదే క్రైస్తవ్యంలో ఉన్న మహా అద్భుతం. ఒకవేళ మనము శ్రమ గుండా వెళ్ళినప్పటికీ, కష్టము గుండా వెళ్ళినప్పటికీ, మనము ఆ శ్రమలో కూడా, కష్టంలో కూడా తిరిగి లేవగలము. ఆ శ్రమలో కూడా తోడై ఉండే దేవుడు మనకున్నాడు. ఆ కష్టంలో కూడా మనలను చేయబట్టి నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. అదే మన ధైర్యము, అదే మన నిరీక్షణ. ఇప్పుడు మనం ఎలీషా గురించి చదువుతున్నామే. ఆ ఎలీషా గురించి వాక్యములు ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆయన రోగపీడితుడై మంచం మీద ఉన్నాడట. ఎన్నో అద్భుతాలు, గురువు గారి కంటే రెట్టింపు అద్భుతాలు చేసిన ఎలీషాకు అవసాన దశలో ఏం కలిగిందో తెలుసా? అనారోగ్యము కలిగింది. ప్రియులారా, అన్నిసార్లు అనారోగ్యాన్ని పాపముతో మనం ముడిపెట్టకూడదు. కొన్నిసార్లు అది దేవుని యొక్క పరీక్షలో భాగం కావచ్చు. తన గురువు గారి కంటే రెట్టింపు అద్భుతాలు చేసిన ఎలీషా తన చివరి కాలంలో రోగపీడితుడై చనిపోయాడు. అదేమైనా శాపమా? అదేదైనా దేవుని శిక్ష అంటే కాదు ప్రియులారా, కాదు. ఎంతో భక్తుడైన ఎలీషాకు కూడా ఏమొచ్చింది? శ్రమ అనేటటువంటిది వచ్చింది. యోబు జీవితం చూడండి, ఎక్కడ తన నోటి మాట ద్వారా కూడా అతడు పాపం చేయలేదట, కానీ అతనికి అనేక శ్రమలు వచ్చినట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఆధారమైన ఎడ్లు పోయాయి, వ్యాపారానికి అనువైన గొర్రెలు పోయాయి, వాహనాలు, ఆ కాలంలో బరువులు మోసే వాహనాలైన ఒంటెలు, గాడిదలు, వీటన్నిటినీ నష్టపోయాడు. ఒకేసారి 10 మంది బిడ్డలను కోల్పోయాడు. చివరికి అనారోగ్యము, భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అన్ని శ్రమల మధ్యలో కూడా నేను సజీవుడనై నా విమోచకుడిని చూస్తానన్నాడు. నా చర్మం చీకిపోయినా నేను సజీవుడనై నా విమోచకుడిని చూస్తానని ఎంతో నిరీక్షణతో యోబు మాట్లాడాడు. చాలా భక్తుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన యోబుకి అన్ని శ్రమలు వచ్చాయంటే నీవు నేను ఎంత? దేవుని పిల్లలకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎవరైనా శ్రమలు రావని బోధిస్తున్నట్లయితే అది తప్పు. వాక్యములో ఎక్కడ ఆ విధంగా వ్రాయబడి లేదు. వస్తాయి ఖచ్చితంగా శ్రమలు, కానీ ఆ శ్రమలలో కూడా తోడై ఉండే గొప్ప దేవుడు మనకున్నాడు. అదే మన ధైర్యము, అదే మన నిరీక్షణ. ఈ పరిచర్యకి ఎన్ని శ్రమలు ఉన్నాయి, దైవజనుని కుటుంబానికి ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్నిసార్లు వారి ఆరోగ్యాల మీద దేవుడు దాడి చేశాడు, కానీ వాటన్నిటిలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వాటన్నిటి మధ్య ఈ సంఘానికి దేవుడు తోడుగా ఉన్నాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరింత ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగాల.
లాజరుకి జబ్బు చేసిందండి కొత్త నిబంధనలో. యేసయ్యకు కబురు ఎలా పంపారు? నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడు. చాలా ఆశ్చర్యమైన మాట అది. యేసయ్యట లాజరును చాలా ప్రేమిస్తున్నాడట. యేసయ్య ప్రేమిస్తున్న లాజరు, యేసయ్య చేత ప్రేమింపబడుతున్న లాజరు ఇప్పుడు ఏమై ఉన్నాడట? రోగి అయి ఉన్నాడు. కావాలని యేసయ్య 3 రోజులు ఆలస్యం చేశారు. తిన్నగా సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరు బయటికి రా అనగానే లాజరు ప్రేత వస్త్రాలతో సమాధిలో నుండి ఏం చేశాడు? బయటకు వచ్చాడు. దేవుడు ఆ శ్రమలో తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. చనిపోయిన లాజరును ఆయన తిరిగి బ్రతికించాడు. ఎవరికి అనారోగ్యం కలిగింది? యేసు చేత ప్రేమించబడుచున్న లాజరుకు అనారోగ్యం కలిగింది. మనము దేవుని చేత ప్రేమింపబడుతున్న పిల్లలము. శ్రమలు కష్టాలు మనకే వస్తాయి. నాకే రావాలా, నేనే దొరికానా అంటూ ఉంటారు కొంతమంది చాలా చిత్రంగా. మరి దేవుడు దీవించేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు మాత్రం నన్నే ఎందుకు దీవించావు నాయనా, పక్కోళ్ళు కూడా దీవించు నాయనా, పక్కోళ్ళు కూడా ఫ్రిడ్జి నాయనా, పక్కోళ్ళు కూడా ఇల్లు నాయనా, నా ఒక్కడికి ఎందుకు ఇచ్చావు నాయనా, నా ఒక్కడిని ఎందుకు దీవించావు ప్రభు అనరు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనకు శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలలో మనము నిలదొక్కునే వారముగా ఉండాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు అంటుంది వాక్యం. నువ్వు కృంగిపోకూడదు, నీవు దిక్కులు చూడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చూసారా, నయోమి కొద్ది దినాలు ఆగలేక కుటుంబం అంతటిని మాట్లాడుకుని కుటుంబం అంతా ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయారు, మోయాబు దేశానికి. అక్కడ చాలా తీవ్రమైన నష్టం కలిగింది. ఇప్పుడు ఆమె విధవరాలుగా ఒక్కరితే తిరిగి వస్తూ ఉంది. అప్పుడు ఆమెతో పాటు రూతు కూడా తిరిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి, చేదు అని పిలవండి. ఒక రకమైన చేదుతనం ఆమెలోనికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఆమె ఓపిక పట్టలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది. కానీ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా బెత్లెహేమును, ఆ దేశాన్ని దర్శించాడట. వర్షాలు కురిశాయి. ఇప్పుడు పంట పండించడానికి వీలుగా అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కాస్త ఓపిక పడితే బహుశా నయోమి ఆ నష్టాన్ని తన జీవితంలో చూసుండేది కాదు. చాలామంది శ్రమ వచ్చిందని ఏమండి దేవుని దూషించి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు క్రైస్తవ్యంలో నేటి సంఘాలలో కనిపిస్తూ ఉన్నారు. శ్రమలో ఉన్నావా? దిగులు చెందకు. కష్టంలో ఉన్నావా? కృంగిపోకు. బాధలో ఉన్నావా? ధైర్యాన్ని కోల్పోకు. నీ ధైర్యము యేసయ్యే, నీ నిరీక్షణ యేసయ్యే, మనందరి బలము యేసయ్యే అని మనం గ్రహించాలి. అప్పుడే మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలమని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి సత్యము, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. రెండవ సత్యము, దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. మూడవ సత్యము, మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా, ఈయనకి దాదాపు 100 మంది శిష్యులు ఉన్నారు కదా. 100 మంది ఎక్కడ కూర్చున్నారట? ఆయన దగ్గరే కూర్చున్నారట. ఎలీషా అంటే ఎవరు? దేవుడు. శిష్యులు అంటే ఎవరు? నీవు నేను ఈ శిష్యుల వలె మన పరమ గురువు అయిన యేసయ్యకు దగ్గరగా కూర్చోవాలి, యేసయ్యకు సమీపముగా ఉండాలి, యేసయ్యకు అత్యంత దగ్గరగా ఉండాలని ఈ యొక్క విషయం మనకు తెలియచేస్తూ ఉంది. అమ్మా, యేసయ్యకు దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా? అయ్యా, యేసయ్యకు నీ ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? కొంతమంది రోజుకి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు.
ప్రార్థనలో దూరం అయిపోతున్నారు, ఉపవాసములో దూరం అయిపోతూ ఉన్నారు, ఆధ్యాత్మికమైన విషయాలన్నిటిలో కూడా దూరం అయిపోతున్నారు. కొన్ని చోట్ల కొందరు హాజరేయించుకోవడానికి వస్తూ ఉన్నారు మందిరాలకు, పాస్టర్ గారికి కనబడాలి, మళ్ళీ రాకపోతే ఏమన్నా అంటారేమో, ఫోన్ చేస్తారేమో, కనిపించినప్పుడు అడుగుతారేమో. ప్రియులారా, హాజరు కొరకు కాదు ఈ కోడికలు, తలకాయలు లెక్కెట్టుకోవడానికి కాదు ఈ ప్రయాస, ఎంత ఖర్చు. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి, దేవునిలో ఎదగాలి, దేవునికి మరింత సమీపముగా రావాలి, మరింత దగ్గరగా రావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రావాలట. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? మన దగ్గరికి వస్తాడు. కొందరు చాలా విచిత్రంగా మాట్లాడతారు. వారు దేవుని దగ్గరికి రారు, కానీ వారికి అద్భుతాలు జరగాలి, వారికి మేళ్ళు జరగాలి, గృహం పూర్తయిపోవాలి, బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, స్వస్థత కలిగేయాలి, ఉద్యోగం వచ్చేయాలి. మంచిదే, దేవుడు అవన్నీ చేస్తాడు, చేయగల సమర్థుడు, చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. అయితే మనము ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి రావాలి, ఉపవాసము ద్వారా ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి ఇష్టమైన భక్తి చేయడం ద్వారా ఆయనను మనము సమీపించాలి. నువ్వు ఆయన దగ్గరికి రావు, కానీ ఆయన అవన్నీ నీకు చక్కబెట్టేయాలా? ఎలా అడగగలుగుతున్నావు? నువ్వు ఎలా కోరగలుగుతున్నావు? నీ మనస్సాక్షి ఏమైపోయింది? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో, నన్ను గనపరచు వానిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వానిని నేను తృణీకరింతును. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. దేవుడు అంటున్నాడు, నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. మరి దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి నీకు నీవే ప్రశ్న వేసుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అన్నిటి గురించి ఆలోచన చేస్తాడు, దేవుడు అందరి గురించి ఆలోచన చేస్తాడు. అయితే దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనము దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. గతంలో మీకు చెప్పే ఉంటాను, ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంది, గాడ్ డస్ నాట్ లుక్ ఎబిలిటీ, గాడ్ డస్ లుక్ అవైలబిలిటీ. దేవుడు సామర్థ్యాన్ని చూడడం లేదు, దేవుడు అనుకూలతను చూస్తున్నాడు, అందుబాటులో ఉండడాన్ని చూస్తున్నాడు. దేవునికి ఎవరు కావాలి? శక్తివంతులా? దేవునికి ఎవరు కావాలి? బలవంతులా? దేవునికి ఎవరు కావాలి? జ్ఞానవంతులా? దేవునికి ఎవరు కావాలి? పరపతి కలిగిన వారా? పలుకుబడి కలిగిన వారా? అంటే కాదండి. దేవునికి ఎవరు కావాలంటే అందుబాటులో ఉండేవారు కావాలి, అనుకూలంగా ఉండేవారు కావాలి. దేవుని పాలసీయే మా పాలసీ, దేవుని సిద్ధాంతమే మా సిద్ధాంతం. మాకు కూడా ఎవరు కావాలంటే దేవుని సన్నిధిలో అనుకూలంగా ఉండేవారు కావాలి. కానీ కొంతమంది ఈ విషయాన్ని మరిచిపోయి, పాస్టర్ గారికి వాళ్ళంటేనే ఇష్టం, అన్ని పనులు వాళ్ళకే చెప్తారు, వాళ్ళతోనే రాసుకుని పూసుకుని ఉంటారు. అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈ పని చేసి పెట్టు తమ్ముడు, అమ్మ కొంచెం మందిరం శుభ్రం చేస్తావరా తల్లి అంట. నువ్వేమో కావాలని దూరంగా పారిపోతూ ఉంటే ఎక్కడ పాస్టర్ గారు పని చెప్తారేమో అని ఈ రోడ్డు కాకుండా వేరే రోడ్లో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు, నువ్వు కావాలని తప్పించుకుని తిరుగుతూ ఉంటే నీకు పని ఎలా చెప్పగలం? నిన్నెలాగా చేయమని అడగగలం? దేవునికి ఎవరు కావాలో తెలుసా? అందుబాటులో ఉండేవారు కావాలి. ఒక 20 మంది ఇలా వెళ్ళిపోలేదు, ఒక 10 మంది అలా చెదిరిపోలేదు, 100 మందిలో 100 మంది ప్రవక్త సమక్షంలోనే ఉన్నారట. మనం కూడా దేవుని సమక్షంలో ఉండాలి, దేవుని కనుసన్నల్లో ఉండాలి.
దేవునికి కనిపించేంత దూరంలో ఉండాలి. ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ఉపవాస ప్రార్థనకు, సిద్ధబాటు కూడికకు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? మరి ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో ఒక సెషన్ కూడా, ఒక కూడిక కూడా తప్పిపోకుండా దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన ఆ ఉపవాసం చేయగలుగుతున్నావా? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అంటే దగ్గరగా, ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి, ఉపనది, దగ్గరగా. వాసము అంటే ఉండడం. దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఉపవాసం అంటే అర్థం ఏంటి? దేవునికి దగ్గరగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం. కనుక కనీసం ఒక పూటైనా, ఒక రోజైనా సంపూర్ణంగా, మళ్ళీ ఇందులో కూడా బోల్డ్ రకాలు వచ్చేసినాయి ఉపవాసాల్లో కూడా బోల్డ్ రకాలు వచ్చేసినాయి. పాక్షిక ఉపవాసం, సుఖోపవాసం. మనకు తెలిసింది ఒకే ఒక ఉపవాసం ఉంటే చేస్తే ఖచ్చితమైన ఉపవాసం, అదే సంపూర్ణ ఉపవాసం. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను చూసి ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అన్నకు భయపడి దూరంగా పారిపోయాడు. మేనమామ ఇంటికి వెళ్ళాడు తల్లి ఇచ్చిన సలహాను బట్టి. వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతో, చేతిలో ఒక నూనె బుడ్డుతో మాత్రమే వెళ్ళాడు. అక్కడ తన భార్య బిడ్డలను కలిగి ఉండగలిగాడు. మందలు, విస్తారమైన మందలను కలిగి ఉండగలిగాడు. 20 సంవత్సరాలు చాలా శ్రమలను అనుభవించాడు. ఎండకెండాడు, వానకి తడిశాడు. కానీ దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక యాకోబు మీద సొంత మేనమామకు అసూయ కలుగుతూ ఉంది, బామ్మర్దులకు అసూయ కలుగుతూ ఉంది. వెంటనే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళాలి, బేతేలుకు వెళ్ళాలి. వచ్చిందేమో ఒక దారి, ఇప్పుడు వెళ్ళేదేమో ఇంకో దారి. దారి మార్చేశాడు, రూట్ మార్చేశాడు. రూట్ మార్చేసి ఇప్పుడు ఒక రేవు దగ్గరికి వచ్చేసరికి, ఏమండి, తన యొక్క ఆస్తిని భాగాలుగా విడదీసి మందలను, ముందుగా కొన్ని కానుకలను తన అన్నకు పంపిస్తూ ఉన్నాడు. అన్నను గూర్చిన భయం అతనిలో ఉంది, అన్నను గూర్చిన ఆందోళన అతనిలో ఉంది. చివరికి తన భార్య బిడ్డలను అందరినీ పంపించేసి ఆ యబోకు రేవు దగ్గర తానొక్కడే నిలిచిపోయాడు. ఒక్కడే, ఎవ్వరూ లేరు. నిలిచిపోయినప్పుడు అతనికి ఒక మనుష్యుడు నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ కనబడతా ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అతని కాలు పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దీవెన, ఆశీర్వాదం. నీవు నన్ను దీవిస్తేనే కానీ అంటలేదు. దీవెన అనేది మనుషులు ఇచ్చేది. దీవెన అంటే మనుషులు ఇచ్చేదాన్ని దీవెన అంటారు. దేవుడిచ్చేది ఆశీర్వాదం. యాకోబుకు చాలా మందలు ఉన్నాయి, దీవెన. యాకోబుకు భార్య బిడ్డలు, దాసదాసీలు ఉన్నారు, దీవెన. విస్తారమైన వెండి బంగారాలతో కూడా అతడు వస్తూ ఉండొచ్చు, దీవెన. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఇతనికి ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చేది కావాలి, దేవుని ధైర్యం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని జ్ఞానం కావాలి, తన అన్నతో దేవుడు ఇచ్చే సమాధానం కావాలి. అందుకు ఇతడు ఆ దేవదూత మనుష్యుని కాలు పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. యాకోబు అప్పటికే ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. అతని శరీరం సుఖాన్ని కోరుతూ ఉండొచ్చు, అతని కన్నులు అతన్ని బ్రతిమలాడుతూ ఉండొచ్చు, నిద్రపో 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 అని. అతని మనస్సు అతన్ని చాలా బలవంతం చేస్తూ ఉండొచ్చు, విస్తారమైన ప్రయాణం చేసావు కదా, నువ్వు హాయిగా నిద్రపో అని. కానీ రాత్రి అతడు నిద్రపోవడం లేదు.
రాత్రి అతడు విశ్రాంతి తీసుకోవడం లేదు, రాత్రి అతడు సుఖాన్ని అనుభవించాలనుకోవడం లేదు. అతడు అక్కడ నిలిచిపోయి దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు, దేవునికి సమీపముగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాత్రి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. అది కదా నిజమైన తీర్మానం, అది కదా నిజమైన నిశ్చయత, అది కదా నేడు మనం అందరము కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన గొప్ప లక్షణం. అమ్మా, ఎవరికి నువ్వు దగ్గరగా ఉంటున్నావు? కాస్త టైం దొరికితే ఎవరొకరితో కబుర్లు పెట్టుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత కాస్త టైం దొరికితే ఇంకా చెయ్యి దాని మీదకే వెళ్తూ ఉంది. ఇలా లాగుతున్నారు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, సెల్ ఫోన్కి దగ్గరగా ఉన్నావా? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, ఈ సాంఘిక మాధ్యమాలకు దగ్గరగా ఉన్నావా? నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సమక్షములో ఉండాలి, దేవునికి సమీపముగా ఉండే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటిది, దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. రెండవది, దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. మూడవది, మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి. నాలుగవ సత్యము, మన ఆశయాలు పెద్దగానే ఉండాలి. అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి, ఏ కొండ అంటండి? పెద్ద కొండ. మనుషులు రెండు రకాలు. ఒకటి నిరాశాజీవులు. దేవుని మందిరానికి వస్తూనే పడిపోతానేమో, ఉపవాసం ఉండలేనేమో, బాగుపడనేమో, ఏమి జరగదేమో నా జీవితంలో, ఈ ప్రార్థనలన్నీ వ్యర్థమేనేమో, నా సమస్య పోదేమో, నాకు పరిష్కారం దొరకదేమో అనుకుంటారు. రివర్స్లో ఆలోచన చేస్తారు. వాళ్ళని నిరాశాజీవులు అంటాం. రెండు, ఆశాజీవులు. దేవుడు చేస్తాడు, నేను పొందుకోబోతున్నాను, అద్భుతం చూడబోతున్నాను, మేలు జరుగుతుంది, దేవుని కార్యాన్ని నేను చూడబోతున్నాను, ప్రభు ఆలస్యమైన నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మా సంఘాన్ని పెద్దగా చేయబోతున్నాడు అని నిరీక్షించేవారు, ఆశపడేవారు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ దేవుని పిల్లలమైన మనము ఆశాజీవులుగానే ఉండాలని మనలను ప్రోత్సహిస్తూ ఉంది. పొయ్యి మీద ఏ కొండ పెట్టారట? పెద్ద కొండ పెట్టారట. దేవుని పిల్లలమైన మనము పెద్ద ఆశయాన్నే కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పెద్ద దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన కూర్చునే కుర్చీ ఏమో ఆకాశం అంట, ఆయన కాళ్ళు పెట్టుకునే స్టూలు పీట భూమి అంట. అంటే ఆయన ఎంత పెద్ద దేవుడో చూడండి, ఆయన హస్తం ఎంత పెద్దదో చూడండి, ఆయన బాహువు. కొంతమంది పలహారం పెడితే ఏమండి చాలా ఎక్కువ వస్తుంది, పెద్ద చేయి అన్నమాట ఆయన. మన దేవుని హస్తం పెద్దది, మన దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు, ఆయన పెద్ద దేవుడు. కనుక ఆయన తన పిల్లలకు పెద్ద విషయాలు ఇస్తాడు. ప్రభువా నాకు పెద్ద ఇల్లు ఈయనైనా అని అడగాలి, తప్పేమీ లేదు. నాకు ఒక మంచి ఉద్యోగం ఈ నాయన, మా సంఘాన్ని మీరు పెద్దదిగా చేయండి తండ్రి, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి నాయన, నా జీవితంలో అద్భుతం చేయండి నాయన అని మనం ఏం చేయాలంటే పెద్దగానే అడగాలి. కొంతమంది తగ్గింపు అనుకుని చిన్నగా అడిగి చిన్నగా సర్దుకుపోదామని అనుకుంటారు. దేవుడు నీ జీవితాన్ని అలాగే ఉంచుతాడని నువ్వు సంకుచితంగా ఆలోచించకూడదు, ఇరుకైన మనసుతో నువ్వు ఉండకూడదు. రేపొద్దున మా ఇంటికి ఒక కారు రావాలి, మేస్త్రి గారు ఇక్కడ పెద్ద గేట్ అట్టండి,
మా కుటుంబం మంచి స్థితిలో ఉండాలి, దేవుడు నాకు ఎప్పటికైనా ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు అనే ఒక నిరీక్షణతో, ఒక ఆశతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది వాక్యానుసారమే, ఖచ్చితంగా ఇది వాక్యానుసారమే. ఇప్పుడు అన్న ఉందండి, ఏమడిగింది ఆమె ప్రారంభంలో? నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వాలి. ఏదో బిడ్డని నాయన అన్నదా? ఏదో బిడ్డనిచ్చాడా? లేదు కాదు. దేవుడు ఆమె ఆశించిన రీతిగానే దేవుడు ఆమెకు ఒక మగబిడ్డను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 67వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మరి ఎక్కించాడా లేదా దేవుడు? గొర్రెలు కాసుకునే దావీదును ఏమండి రాజుగా చేశాడు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అతని కథను దేవుడు మార్చాడా లేదా? ఖచ్చితంగా మార్చాడు. ఇది కేవలం దేవుని ద్వారానే సాధ్యము. కనుక మనము ఆశాజీవులుగా ఉండాలి. ఆశాజీవులుగా ఉంటూనే పెద్ద ఆశయాలను కలిగి ఉండాలి. కొంతమందికి అసలు ఆశయమే ఉండదు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు భక్తి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దేవుని బిడ్డగా నీకు ఒక గురి ఉండాలి, దేవుని బిడ్డగా నీకొక లక్ష్యం ఉండాలి, దేవుని బిడ్డగా నీకొక ఆశయము ఉండాలి. అది పెద్దగా ఉండాలి. అయ్యా నేను గొప్ప పరిచర్య చేయాలి నాయన, అనేక ఆత్మలను నేను నీ కొరకు రక్షించాలి ప్రభువా అని మనము పెద్ద ఆశయాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న భక్తులు దేవుని వాక్యములో ఉన్నారు. దేవుడు వారి ఆశయాలను నెరవేర్చాడు. ఇది పేరాశ కాదు సుమి, ఇది దురాశ కాదు. ఎందుకంటే మనము మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అడుగుతూ ఉన్నాం. శక్తి సామర్థ్యాలను బట్టి మనం అడుగుతూ ఉన్నాం. చూడండి, కాస్త పెద్దోళ్ళు మనలను కార్యక్రమానికి పిలిచారనుకోండి, ఉన్న పళంగా వెళ్ళిపోమం మనం. అయ్యో పెద్దోరు కార్యక్రమం అది, వారికి స్థాయికి తగ్గట్టు నాకున్నంతలో నేను తయారయ్యి వెళ్ళాలని ఉన్న చీరలో కాస్త మంచి చీర తీసి, ఉన్న బట్టల్లో కాస్త మంచి ప్యాంటు షర్టు తీసుకుని కాస్త మంచి శుభ్రంగా తయారయ్యి ఏం చేస్తావు, భోజనానికి వెళతావు. ఎందుకంటే వారి యొక్క స్థాయి అలాంటిది కాబట్టి. ఇప్పుడు నువ్వేదో తగ్గింపని, దురాశని నువ్వు చిన్నగా అడిగితే దేవుని సామర్థ్యాన్ని శంకిస్తున్నావు, దేవుని శక్తిని నువ్వు శంకిస్తున్నావు, నేరుగా దేవుణ్ణి అనుమానిస్తున్నావు. దేవుడు ఆషామాషి దేవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలే చేస్తాడు. అద్భుతాలు చేయడం ఆయనకు ఒక్కరికే సొంతం. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నన్ను గొప్పగానే అడగాలి, పెద్దగానే అడగాలి, ఆయన బిడ్డకు తగ్గట్టుగానే అడగాలి. తర్వాత బాధపడేటట్టు ఉండకూడదంటే నువ్వు బాగా అడగడం నేర్చుకోవాలి. అయ్యో అలాగని తెలుసుంటే నేను ఎక్కువ అడుగుండేవాడిని, దేవుడు ఇది కూడా ఇస్తాడని తెలిస్తే నేను ఇది అడుగుండేదాన్ని అని బాధపడకూడదు అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? పెద్ద ఆశయాలను కలిగి పెద్దగానే దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. 5వ సత్యము, మానవులుగా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. మానవులుగా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాక్యములో వ్రాయబడి ఉంది, అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కోరకొండలో వేసెను. ఒకడంటే కంగారుగా పోయి దాని గుణమెరుగక కొన్ని వెర్రి ద్రాక్షాకులు కోసుకొచ్చి కొండలో వేసేసాడట. కొంతమందికి కంగారు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏం చేశాడంటే దాన్ని గుణమెరుగక పొరపాటున ఆ వెర్రి ద్రాక్షాకులు కోసుకొచ్చి కొండలో వేసేసాడట. సంఘానికి, సమాజానికి, గ్రామానికి, కుటుంబానికి ఉన్న మంచి పేరు చెడగొట్టడానికి ఒక్కడు చాలు.
ప్రియులారా, అందరూ మంచి ఆకులే కోసుకొచ్చారు. ఒకడు మాత్రం వెర్రి ద్రాక్షాకులు, అవి 4 ఉన్నాయో 10 ఉన్నాయో తెలియదు, కానీ ఆ ఆకులు ఏం చేసినాయో తెలుసా? మొత్తం కూరంతా కూడా పాడు చేసేసాయి. కుటుంబ పరువు పోగొట్టడానికి ఒకళ్ళు చాలు. నేడు యవన బిడ్డలు తమ సొంత ఆలోచనతో కుటుంబం యొక్క పరువును పోగొట్టేవారుగా ఉన్నారు. ప్రియా చెల్లి, తమ్ముడు, ఆ కుటుంబం అలా కట్టబడడానికి అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? ఎంత శ్రమ పడ్డారో తెలుసా? నీ నోటి దగ్గరికి ఆ బొవ్వు రావడానికి వారు ఎంత ప్రయాసపడుతున్నారో తెలుసా? ఒకవేళ నీ తల్లి నీ తండ్రి విదేశాల్లో ఉంటే కనుక వారు ఎంత శ్రమ పడుతున్నారో నీకు తెలుసా? తమ రక్తాన్ని చెమటగా మార్చుకొని నిలువ కాళ్ళ మీద రోజంతా పని చేస్తేనే కానీ ఆ డబ్బులు ఇంటికి రావడం లేదు. కొంతమంది చెల్లులకు తమ్ముళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు. చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. అయ్యో, నేను ఈ పని చేయడం ద్వారా, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా నా కుటుంబానికి ఉన్న పరువు పోతుందేమో అనే ఆలోచన వారు చేయడం లేదు. నచ్చిన అబ్బాయితో నచ్చిన అమ్మాయితో వెళ్ళిపోవడానికి, వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అలాంటి దాన్ని వాక్యం సమర్థించడం లేదు. నీ గురించి ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు కనుక వారిని సంతోషపెట్టేటట్లుగానే నీవు ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మానవులుగా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మనం ఇంకను బలహీనులమై ఉండగా, వి హ్యావ్ అవర్ ఓన్ వీక్నెసెస్, మనకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మనకున్న గొప్ప బలహీనత ఏంటో తెలుసా? మన శరీరమే. ఈ శరీరంలో ఉన్నంత కాలము చిన్నదో పెద్దదో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. అయితే మన జీవితం అక్కడితోనే ఆగిపోకూడదు, దానిని ఇంకా పెద్దదిగా చేసుకోకూడదు. వాక్యం చెబుతున్నట్లుగా వాటిని ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి, కడుక్కునే వారముగా ఉండాలి. వాక్యంలో రాయబడి ఉంది కదూ, తప్పిదములను దాయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆ తప్పిదములో ఉన్న వ్యక్తివి, ఆ పాపమని ఆ విషయాన్ని గుర్తించిన నీవు ఏం చేయాలి? మరలా దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి సమీపించాలి. ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను కదా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియులారా, పడిపోవడం సహజం కావచ్చు, కానీ తిరిగి లేవడం దేవుని పిల్లలకు మాత్రమే సొంతం. ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన తిరిగి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ పొరపాట్లలోనే ఉండిపోకూడదు, ఆ తప్పిదాల్లోనే నువ్వు ఉండిపోకూడదు. ఇంకా నీ జీవితము అదే అని నువ్వు అనుకోకూడదు. పంది అట దాన్ని చంపేటప్పుడు అనుకుంటుందట, అబ్బా ఎంత ఆకాశం ఉందా, ఎంత విశాలమైన లోకం ఉందా, నాకు ఈ విషయం ఎన్నడూ తెలియదే అని. ఎందుకంటే తన జీవితకాలం అంతా అది కిందకే చూస్తూ గడిపేస్తుంది. దాన్ని చంపేటప్పుడు ఎలా చంపుతారో తెలుసా? 4 కాళ్ళు కట్టేసి పడుకోబెట్టి ఆ దవడ మీద ఒక బలమైన కర్ర లాంటిది తీసుకుని కొడతారన్నమాట. దాన్ని పడుకోబెట్టినప్పుడు దానికి పైన ఆకాశం కనబడి అప్పుడు అనుకుంటుందంట, అబ్బా ఆకాశం ఎంత అందంగా ఉంది, ఎంత సువిశాలమైన లోకం ఉందని, ఆకాశం ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే నీ దృష్టి అంతా దేని మీద పెట్టావు? కిందకే పెట్టావు. అందుకనే వాక్యం తెలియజేస్తూ ఉంది, మీరు క్రింద విషయాల మీద కాకుండా పై వాటి మీద మీ మనస్సును పెట్టండి, పర సంబంధమైన విషయాల మీద మీ మనస్సు పెట్టండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొందరు చాలా తుచ్చమైన వాటి కొరకు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, తమ బ్రతుకును పాడు చేసుకుంటున్నారు. సరదాగా మొదలుపెట్టి దాన్ని వ్యసనంగా మార్చుకుని ఇంక దానిలోనే మునిగి తేలాడుతూ ఉన్నారు.
కానీ అదే జీవితం కాదండి. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తన రాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక సుందరమైన జీవితాన్ని ప్రభువు నీ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు పొందుకోవడం కొరకు ఏం చేయాలి తెలుసా? ఆ పాపములో నుండి బయటకు రావాలి. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దాన్ని నువ్వు పట్టుకున్నంత కాలము కూడా అది నిన్ను నాశనం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే పాపానికి నిన్ను చంపే స్వభావం ఉంది, నిన్ను కిందకి లాగే స్వభావం ఉంది, నిన్ను చివరికి నాశనం చేసే స్వభావం ఉంది. కనుక నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఒక కోతట ఒక రైతుని చాలా ఇబ్బంది పెట్టేస్తుందంట. అందుకు అతడు ఏం చేశాడంటే ఒక చెట్టు త్వరలో కానీ అన్ని వేరుశనగ గుడ్లు పెట్టాడట. ఆ కోత అక్కడికి వచ్చి తన చెయ్యి ఆ త్వరలో పెట్టి, ఆ చెట్టు యొక్క త్వరలో ఆ గుడ్లు తీసుకుందంట, వేరుశనగ గుడ్లు తీసుకుని ఇప్పుడు చెయ్యి బయటికి లాగుతూ ఉంటే చెయ్యి రావట్లేదట. చెయ్యి ఎలా వస్తుంది బయటికి? ఎలా పెట్టిన చెయ్యి అలా తీస్తే వస్తుంది. కానీ ఇప్పుడు దీని చేతి నిండా ఏమున్నాయి? వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. దీని మనసు అంతా దేని మీద ఉంది? ఆ వేరుశనగ గుళ్ళ మీద ఉంది. దీన్ని విడిచిపెట్టలేకపోతుందంట. గబగబా రైతు వచ్చి దాన్ని పట్టేసుకున్నాడట. ప్రియులారా, ఎలాగో పొరపాటునో ఎలాగో దాన్ని అంటించుకున్నారు, దానిలోనికి ప్రవేశించారు కొందరు. కానీ దాని మీద వ్యామోహం పోవడం లేదు, దాని మీద ఆశ పోవడం లేదు. దాన్ని విడిచిపెట్టలేని కారణం చేత చివరికి జీవితం ఏమవుతుందో తెలుసా? నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉంది. మానవులుగా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. దాని గుణమెరుగక, దాని లోతెరుగక, ఆ వ్యక్తి ఎలాంటోడో తెలియక, ఆ పరిస్థితుల యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియక పొరపడ్డా. అయితే అక్కడతో నీ జీవితం ఆగిపోకూడదు, అక్కడితో కథ ముగిసిపోలేదు. నువ్వు దాని నుంచి బయటకు రావాలి, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీ తప్పిదాలను దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నీకు సంతోషదాయకమైన జీవితాన్ని ఇస్తాడు. గతంలో చెప్పాను కాదు, మారు మనసు అంటే అర్థం అదే. ఉన్న పాపపు స్థితి నుండి, ఉన్న పాపపు స్వభావము నుండి పూర్తిగా దేవుని వైపు తిరగడమే మారు మనసు. బాప్తిసం పొందాక మారు మనసు పొందడం కాదు, ముందు మారు మనసు పొంది ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇప్పటికి మనం 5 విషయాలు ధ్యానం చేసాం. 1, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. 2, దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. 3, మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి. 4, మన ఆశయాలు పెద్దగానే ఉండాలి. 5, మానవులుగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. 6వ సత్యము, సమస్యను దేవునికి తెలియచేయాలి. దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి. దేశమంతా కరువు. ఒక పూట ఏదో భోంచేద్దామని కంగారుగా ఓ ముద్దెట్టుకునేసరికి కూరంతా కూడా ఎలా ఉందంట? చేదు విషంగా ఉందట. అప్పుడు వారు చేసిన ప్రయత్నం ఏంటి? వాళ్ళు సీనియర్స్ ఉండే ఉంటారు ఏమండి, 3వ సంవత్సరం చదువుతున్నవారు, 2వ సంవత్సరం చదువుతున్నవారు ఆ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి, కూర చాలా తేడాగా ఉంది ఏంటంటావు అని వాళ్ళు చర్చలు చేసుకున్నారా? వాళ్ళు మంతనాలు పెట్టుకున్నారా? తినడం మానేసి అలా దిగులుగా కూర్చున్నారా? లేదు, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని దైవజనుడికి తెలియచేశారు. దైవజనుడా, కూరలో విషమున్నది. దైవజనుడికి తెలియచేశారు. దైవజనుడు అంటే ఎవరు? మాట్లాడండి అమ్మా, నిద్రపోతున్నారండి.
దైవజనుడు అంటే ఎవరు? దేవుడు. శిష్యులంటే ఎవరు? నీవు నేను. ఈ కూరలో విషం ఉన్నట్లుగానే మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని ఏం చేయాలి? ఆ దేవునికి మనము తెలియచేయాలి. ప్రార్థన ద్వారా దానిని తెలియచేయాలి. ఇక్కడ కొండంటే మన కుటుంబం కావచ్చు, ఇక్కడ కొండంటే సంఘం కావచ్చు, ఇక్కడ కొండంటే నీ జీవితం కావచ్చు. నీ జీవితంలో సమస్య ఉందా? నీ కుటుంబంలో ఒక కష్టం ఉందా? లేదా సంఘంలోనే వేదనకరమైన పరిస్థితి ఉందా? దానిని నీ ప్రభు అయిన యేసయ్యకు నువ్వు తెలియచేయాలి ప్రార్థన ద్వారా. అప్పుడు దేవుడు నీకు అవసరమైన సహాయాన్ని అందిస్తాడు. 34వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయగా అప్పుడు ఆయన నా భయములన్నిటి నుండి నన్ను విడిపించెను. చదువుతారా ఒకసారి ఆ మాట? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అనారోగ్యం గురించి భయపడుతున్నావా? సమస్య గురించి భయపడుతున్నావా? భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? నీవు చేస్తున్న వ్యవసాయము సరిగా నీ చేతికి వస్తుందో లేదో అని భయపడుతున్నావా? నీకున్న పరిస్థితుల గురించి నువ్వు భయపడుతున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ సమస్యను దేవునికి తెలియచేయాలి. యెహోవాకు విచారణ చేయగనగా దేవాతి దేవునికి తెలియచేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను విడిపించెను. 1, 2 కాదు, కొన్నిసార్లు 1, 2 కంటే ఎక్కువ భయాలు మనకు ఉంటాయి. అవి ఎన్ని భయాలైనా ఆయన ఏం చేస్తాడంట? వాటన్నిటి నుండి మనలను విడిపిస్తాడు. ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, దావీదు సౌలుకు భయపడి పారిపోతూ ఉన్నాడు. అలా వెళుతూ ఫిలిస్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయాడు. అతను కూడా 400 మంది మనుషులు మాత్రమే ఉన్నారు. అప్పటికింకా దావీదు రాజు కాలేదు. ఆ ఫిలిస్తీయుల రాజు ఇతనికి ఆశ్రయాన్ని ఇచ్చి, నీవు నీ మనుషులు సెగ్లగు అనే ఒక పట్టణంలో ఉండండి, సెగ్లగు అనే పట్టణంలో ఉండండి అన్నప్పుడు ఆ పట్టణంలో వారు నివసిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం వచ్చింది. అప్పుడు దావీదు, నేను ఈ రాజు ఉప్పు తింటున్నాను కదా, రాజు ఆశ్రయం ఇచ్చాడు కదా, రాజుకు సహాయం చేయాలని ఆ ఫిలిస్తీయుల రాజు కూడా వెళుతూ ఉంటే ఆ సైన్యంలో ఉన్న ఒకడు అన్నాడు, రాజా, ఈ దావీదు ఎవరు అనుకుంటున్నావు? ఒకప్పుడు మన గొలియాతును చంపినవాడు కనుక ఇతన్ని మన కూడా యుద్ధానికి మనము తీసుకువెళ్ళకూడదు. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళు ఇశ్రాయేలీలే కనుక మరి అవతల పార్టీలో జాయిన్ అయిపోయి మన రహస్యాలన్నీ చెప్పేసి మన మీద రివర్స్ అయితే ఏంటి పరిస్థితి అన్నప్పుడు రాజు దావీదుని పిలిచి అంటున్నాడు, దావీదు ఏమనుకోవద్దు, నీవు నీ మనుషులు దయచేసి ఆగిపోండి, ఇక్కడే ఉండిపోండి. దావీదు మంచి యుద్ధం చేయగలిగిన నైపుణ్యం కలిగిన వ్యక్తి. యుద్ధం చేయగలిగిన వ్యక్తిని కూర్చోమంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చోమంటే సరే అని చెప్పేసి అతడు తన మనుషులను తీసుకుని తాను ఉంటున్న ప్రాంతానికి వస్తూ ఉండగా వేరే శత్రువులు వచ్చి అతని యొక్క సైనికులు లేదా అతను కూడా ఉన్న మనుషులు నివసిస్తున్న ఆ ప్రాంతం మీద దాడి చేసి అక్కడున్న వస్తువులను, జంతువులను, ఆ 400 మంది మనుషుల యొక్క, దావీదు యొక్క భార్యలను, బిడ్డలను తీసుకుపోయారు, పట్టుకుపోయారు. చూడండి, వీళ్ళున్న ప్రాంతం దగ్గరికి వస్తూ ఉండగా భయంకరమైన మంటలు కనబడుతూ ఉన్నాయి. అదంతా ఖాళీగా ఉంది.
వెంటనే ఇతను కూడా ఉన్న ఆ 400 మంది మనుషులునట తలో రాడు తీసుకుని ఇతన్ని చంపబోయారట. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, కూడా ఉన్న వారందరూ కూడా, వారికి అసలు ప్రాణం ఎలా విసరాలో తెలియదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. వాళ్ళకప్పుడు అప్పుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, వాళ్ళందరికీ ధైర్యాన్ని నూరిపోశాడు. వాళ్ళందరికీ యుద్ధ విద్యను నేర్పించాడు. వాళ్ళందరినీ దావీదు ఆదరించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. కానీ తన కూడా ఉన్నవారే ఇప్పుడు తిరగబడి దావీదును చంపాలనుకున్నారట. కానీ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనకు కావలసిన మాట ఏంటో తెలుసా? 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? విచారణ చేయగా దేవుణ్ణి అడిగాడు, నాయనా, ఈ నా శత్రువులను, నా భార్య బిడ్డలను, నా కూడా ఉన్న భార్య బిడ్డలను, అలాగే మా యొక్క వస్తువులను, వాహనాలను, జంతువులను తీసుకుపోతున్న వారిని నేను తరిమితే వారు నాకు దొరుకుతారా అని దేవునికి ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు, వారిని తరుము, నేడు వారిని నీకు అప్పగించబోతున్నాను అని. వెంటనే వారిని తరిమాడు శత్రువులను. వారందరూ వీరికి దొరికారు. వారందరి చేతుల్లో నుండి వీరి యొక్క భార్య బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, ఆస్తి అంతటిని కూడా విడిపించి తెచ్చుకున్నట్లు దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనము దేవుని దగ్గర విచారణ చేయకే చెడిపోతున్నాం, దేవుణ్ణి అడక్కే చెడిపోతున్నాం. ప్రార్థనా జీవితం సరిగా లేకపోవడం వల్లనే మనము చాలా విషయాలను పొందుకోలేకపోతున్నాం. నీ సమస్యను నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి కాదు, నీ సమస్యను విని దానిని పట్టించుకుని నీకు జవాబు ఇవ్వగలిగిన దేవునికి చెప్పాలి. ఎవరికి చెబుతున్నారు మీ సమస్యను? కొన్నిసార్లు మనం అందరికీ చెబుతాం, దేవునికి తప్ప. మనం ఏమనుకుంటామంటే, ఇంత పెద్దది దేవుని వల్ల ఏమవుతుందిలే, ఇంత చిన్న చిన్న విషయాలు కూడా దేవునికి చెప్పాలంటావా, ప్రతి చిన్నది దేవునికి ఏం చెప్తాంలే అని అనుకుంటూ ఉంటాం. లేదండి, ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయాన్ని దేవునికి మనం తెలియచేయాలి. ప్రతి సమస్య మనము ప్రభువు పాదాల దగ్గర పెట్టాలి, ప్రభువుకు తెలియచేయాలి. దానియేలుకు చాలా జ్ఞానం ఉంది, కానీ దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన ఏం చేసింది? దేవుణ్ణి కదిలించింది. దేవుడు ఒక దూతను పంపించి నిద్రపోతున్న దానియేలును లేపి, దానియేలు లే లే, నీకు ఆ 70 వారాల ప్రసంగంలో, ఆ 70 వారాల ఆ యొక్క ప్రవచనానికి సంబంధించి కొంచెమే కదా అర్థమైంది, మిగిలిన అర్థాన్ని నేను చెబుతాను అని ఆ 70 వారాల ప్రవచనం యొక్క మొత్తం వివరణను దేవదూత దానియేలుకు తెలియచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేయర్ మూవ్స్ ఏంజల్స్. ప్రార్థన దేవదూతలను కదిలిస్తుంది. దానియేలు చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించింది. దేవుడు దేవదూతను కదిలించాడు. దేవదూత వచ్చి దానియేలుకు అవసరమైన విషయాలను తెలియచేసింది. కొన్నిసార్లు ఆ బిడ్డ విషయంలో చాలా విసుగుపోతూ ఉండొచ్చు.
ఎందరి చేతో నువ్వు చెప్పించావు, ఎన్నో మంచి మాటలు కూర్చోబెట్టి నువ్వు చెప్పావు. ఆయన ఆ బిడ్డ మంకుతనంతోనే ఉన్నాడు, ఆ బిడ్డ మంకుగానే ప్రవర్తిస్తూ ఉంది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీకు అవసరమైన జ్ఞానం కొరకు దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవుడు తన దూతలను కదిలిస్తాడు, తన దూతలను నీ కొరకు పంపిస్తాడు. అబ్రహాం ఇంట్లో చాలామంది దోషులు ఉన్నారు. ఆ ఇంటిలో పెద్ద దోషుడు ఎలియాజరు. వాళ్ళందరి మీద పెద్ద దోషుడు అంటే జ్ఞానం కలిగిన వాడే. అతన్ని పిలిచి అబ్రహాం అంటున్నాడు, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నా కొడుక్కి ఏం చేయాలో తెలుసా? అమ్మాయిని తీసుకురావాలి. ఊరు పేరు తెలుసు కానీ కుటుంబం పేరు, అమ్మాయి పేరు, ఈ వివరాలు ఏవి కూడా పెద్ద దోషునికి తెలియవు. అలాగని అతడు జ్ఞానం లేనోడు కాదు, అలాగని అతడు బుర్ర పనిచేయలేని తెంగరోడు కాదు. ఎలియాజరు జ్ఞానం ఉన్నవాడే, కానీ అక్కడ అతని జ్ఞానం సరిపోవట్లేదండి. అందుకనే జ్ఞానం కొరకు, నడిపింపు కొరకు అతడు ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడ్డాడు. అతడు చేసిన ప్రార్థన అతనిని ముందుకు నడిపించింది. ప్రేయర్ మూవ్స్ ఫార్వర్డ్ యూ, ప్రేయర్స్ కెన్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ యూ. ప్రార్థన నిన్ను ముందుకు కదిలిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఏ అమ్మాయిని తీసుకురావాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న ఎలియాజరు తన ఒంటెలను మోకరింపజేసి తాను కూడా మోకరించి ఆమెన్ అనేసరికి ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. అమ్మా, కాస్త నాకు నీళ్లు చేది పోస్తావా, దాహంగా ఉందంటే తాను ఆశించినట్లుగానే, తాను ప్రార్థించినట్లుగానే ఆ అమ్మాయి అంటుంది, అయ్యా మీకు మాత్రమే కాదండి, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తాను. బైబిల్లో అత్యంత త్వరితముగా జవాబు వచ్చిన ప్రార్థన ఇది. కళ్ళు తెరిచేసరికి జవాబు, ఆమెననేసరికి జవాబు. కారణం అతడు ప్రార్థన ద్వారా ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. నా భవిష్యత్తు ఏంటనుకుంటున్నావా? ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదా? కుటుంబాన్ని నెట్టుకు రావడం చాలా కష్టంగా ఉందా? సమస్యల నుండి గట్టెక్కలేనేమో అనే భయం నీకు వేస్తూ ఉందా? చాలా ఆందోళనలోను, కలవరంలోను, అయోమయంలో, సందిగ్ధంలోను ఉన్నావా? నువ్వు ప్రార్థన ద్వారా దేవుని మీద ఆనుకున్నప్పుడు నీ సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థన మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రార్థన మాత్రమే నిన్ను ముందుకు కదిలించగలిగిన శక్తి కలిగింది. చూడండి, చక్కటి అమ్మాయిని ఎలియాజరు తన దాసుని కుమారునికి, ఇప్పుడైతే ఫోటోలు వచ్చాయి, బోల్డ్ మాధ్యమాలు ఉన్నాయి, బోల్డ్ మార్గాలు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేవు. కానీ అచ్చము కావలసినట్టుగా, అవసరమైనట్టుగా ఆ రెబెకాను అతడు తోడుకుని వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయము ఇది! దేని ద్వారా సాధ్యమైందంటే ప్రార్థన ద్వారా సాధ్యమైంది. నీ జీవిత భాగస్వామి విషయంలో కానీ, నీ భవిష్యత్తు విషయంలో కానీ, మరి ఏ విషయమైనా నిన్ను ముందుకు నడిపించగలిగిన శక్తి కలిగింది ప్రార్థన మాత్రమే. కనుక నువ్వేం చేయాలంటే ప్రార్థన ద్వారా విషయాన్ని దేవునికి తెలియచేయాలి. చివరి విషయము, పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నిద్రపోతున్న దేవదూతలందరూ దేవునికి స్తోత్రం చెల్లిందాం. మీరందరూ అలర్ట్గానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. వెంటనే దైవజనుడు ఏమంటున్నాడో తెలుసా? కాస్త పిండి తెమ్మని ఆ పిండిని ఆ కొండలో వేయగా ఆ కొండలో ఉన్న జబ్బు తొలగిపోయిందట. వారందరికీ వడ్డించినట్లు, వారు భోంచేసినట్లు దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొండంటే నీ జీవితం, కొండంటే నీ కుటుంబం, కొండంటే నీ యొక్క సంఘము. ఒకవేళ దానిలో ఏదైనా సమస్య ఉందేమో, దానిలో ఏదైనా కష్టం ఉందేమో, ఏదైనా సమస్య బహుశా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉందేమో, దానికి పరిష్కారము ఎవరో తెలుసా? నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, దేవుని వాక్యములో యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనములో మొత్తబడెను అనే మాట మనం చూస్తున్నాం.
యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనములో కూడా ఆయన మన అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము మొత్తబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పిండి ఎలా వస్తుంది? ఆ గోధుమలైనా ఆ బియ్యమైనా నలగగొట్టబడితేనే కదా, మొత్తబడితేనే కదా ఆ పిండి అనేది వస్తూ ఉంది. 53వ అధ్యాయం 4వ వచనం మధ్యలో అయినను మొత్తబడిన వాడుగాను, 8వ వచనము 2వ లైన్లో అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. చూడండి, ఆ పిండిగా అది మారడానికి అది నలగగొట్టబడినట్లుగా, దంచబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు మొత్తబడ్డారు. మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన మొత్తబడినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొత్తబడ్డాడు కనుకనే మనకి ఈ రోజున స్వస్థత. ఆయన నలగొట్టబడ్డాడు కనుకనే ఈ రోజున మనకు సంతోషము. నీవు నేను ఆ భయంకరమైన నరకంలో ఉండకూడదని ఆ నరకములో ఉండే దప్పికను ఆయన కలువరి సిలువలో ఉండి భరించాడు. నీవు నేను ఆ శ్రమ గుండా వెళ్ళకూడదని ఆ భయంకరమైన శ్రమ గుండా ఆయన మన స్థానంలో మన కొరకు వెళ్ళారు. ఆయన 3 స్థలాలలో శ్రమ పొందారు. గొల్గోతా మీ అందరికీ తెలిసిందే. గబ్బాతా ఆయనను తీర్పు తీర్చిన స్థలము. గెత్సేమని ఆయన అప్పగించబడడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన తోట. గెత్సేమని అంటే గానుగని అర్థం. గెత్సేమని అంటే గానుగని అర్థం. నిజంగా ఒక ద్రాక్ష గుత్తును తీసుకెళ్ళి గానుగలో వేసినట్లుగానే ఆయన ఆ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బాధను అనుభవించారు. 3 భక్తులు 3 విధాలుగా రాశారు. మిక్కిలి ఆతురపడగా, మిక్కిలి వేదన పడగా ఆయన చెమట రక్త బిందువుల వలె, గొప్ప రక్త బిందువుల వలె నేలను పడింది. గెత్సేమనే తోటలో ప్రజల పాపాల గురించి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రజల పాప భారము ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన శరీరంలో నుండి చెమటకు బదులు ఏమొచ్చిందంట? బయటకు రక్తం వచ్చిందట. అంటే ఆయన ఎంత వేదన చెందారో, ఎంతగా కలత చెందారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వైద్యులు ఏమని చెప్తున్నారో తెలుసా దాని గురించి? శాస్త్రవేత్తలు, ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడిలోనికి వెళ్ళినప్పుడే, హైపర్ టెన్షన్కు గురైనప్పుడే అతని శరీరంలో నుండి చెమటకు బదులు రక్తం వస్తుందట. పైన శ్వేత గ్రంథులు ఉంటాయి, దాని కింద రక్త గ్రంథులు ఉంటాయి. చూడండి, ఆ రక్త గ్రంథులు పగిలి ఏమొచ్చిందంట? ఆయన శరీరంలో నుండి రక్తము బయటకు వచ్చిందంట. అంటే ఆయన మన గురించి ఎంతగా ఆలోచన చేశాడో, ఆయన మన గురించి ఎంతగా శ్రమ పడ్డాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నిజానికి ఆయన అక్కడే నలగగొట్టబడిన స్థితిలోనికి వెళ్ళాడు, మొత్తబడిన స్థితిలోనికి వెళ్ళాడు. తీర్పు వెలువరించబడ్డది. ఆయనకు వేయవలసిన సిలువ తయారవుతూ ఉంది. ప్రేతోర్యము అనే రాజమందిరంలోనికి తీసుకువెళ్ళారు ఆయన్ని. రాజు యొక్క ఎస్కార్ట్స్, రాజు రాజమందిరం చుట్టూ, రాజభవనం చుట్టూ కాపలా కాసే ఆ ఎస్కార్ట్స్ సైనికులు యేసుప్రభు వారితో ఆ యొక్క ప్రేతోర్యం అనే రాజమందిరంలో బంతులాట ఆడుకున్నారు. ఒరే, వీడు రాజు కదా, యోధా వస్త్రం ఉండాలని గబగబా అక్కడున్న ఒక ఓదా రంగు వస్త్రాన్ని తీసి ఈయనకు తొడిగిస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు. ఒరే, వీడు రాజు కదా, నెత్తి మీద కిరీటం ఉండాలని ఒకడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ముళ్ళ తీగ తెచ్చి కిరీటంగా చేసి ఆయన నెత్తి మీద పెడతా ఉన్నారు, పొడవైన ముళ్ళు. ఒరే, వీడు రాజు కదా, వీడి చేతిలో దండం ఉండాలని ఒక పుల్ల మొక్క తెచ్చి ఆ పుల్ల మొక్కతో ఆ కిరీటం మీద కొడతా ఉన్నారు. అప్పటికే ఆయన చాలా బాధించారు, వీపు మీద గట్టిగా చరిచారు, ఆయన గెడ్డం పట్టుకుని పిరికారు, చాలా అవమానాన్ని కలిగించారు, చాలా వేదనను కలిగించారు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. అప్పటికి ఆయన చాలా తీవ్రమైన వేదన గుండా వెళ్ళినప్పటికీ ఆయన తల మీద ఉన్న ఈ ముళ్ళ కిరీటం మీద కర్రతో కొడతా ఉన్నారు.
ఎంత వేదన, ఎంత బాధ. నలగగొట్టబడిన స్థితిలోనికి ఆయన వెళ్ళారు, మొత్తబడిన స్థితిలోనికి ఆయన వెళ్ళారు. ఒరే వీడు రాజు కదా, రాజును అభిషేకించాలి కదా అని తలో ఒక్కరు తుపుకు ఆయన మీద ఉమ్ములతో అభిషేకిస్తూ ఉన్నారు. ఎంత ఘోరము, ఎంత భయంకరము. నీవు నేను క్షేమంగా ఉండాలని ఆయన ఆ శ్రమంతా అనుభవించారు. నీవు నేను సంతోషకరమైన స్థలంలో ఉండాలని ఆ బాధనంతా ప్రభువు భరించారు. నీవు నేను స్వస్థత పొందాలని ఆయన ఆ గాయాలను భరించారు. తద్వారా మనలో ఉన్న పాపము అనే విషయము తొలగిపోయింది. మన కొండ అయినా మన జీవితంలో ఉన్న ఆ విషము, ఆ చేదుతనము తీసివేయడానికి యేసుప్రభు వారు ఆ పిండిలాగా నలగగొట్టబడ్డారు, మొత్తబడ్డారు అని దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంటే ఆయన మన స్థానాన్ని తీసుకున్నారు. యేసయ్య మరణము 3 విషయాలను తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిది, ఈజ్ డెత్ ఈజ్ వాలంటరీ డెత్. ఆయన మరణము స్వచ్ఛంద మరణం. బయట అనేకులకున్న ఒక ప్రశ్న ఏంటో తెలుసా? యేసు దేవుడైతే ఆయన ఎందుకు చనిపోవాలి? ఆయన మరణించకూడదు కదా. అవును, నిజమే. ఆయన ఎవరూ చంపలేదు, ఆయన ఎవరి చేత చంపబడేవాడు కాదు. ఆయన ఏం చేశాడు? తనంతట తానుగా స్వతహాగా మరణాన్ని పెట్టాడు, ఆ యొక్క ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు. ఆయన ఎవరు చంపలేదు, ఎవరు తను చంపే అంత అవకాశం ఆయన ఇవ్వలేదు. కానీ ఒక రోజున యేసయ్య అంటున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను వాలంటరీగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, స్వతహాగా ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఆయనది స్వచ్ఛంద మరణం. రెండవది, ఈజ్ డెత్ ఈజ్ వైకారియస్ డెత్. ఆయన మరణము ప్రత్యామ్నాయ మరణం. ఆయన నీకు నాకు బదులుగా మరణించారు, మారుగా మరణించారు. మన స్థానాన్ని తీసుకుని మనలను పక్కకు నెట్టి మన స్థానంలో మరణించిన గొప్ప దేవుడు. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజానికి నలగగొట్టబడవలసింది మనము, నిజానికి దండించబడవలసింది మనము, నిజానికి శిక్షింపబడవలసింది మనము. కానీ ఆయన మనలను పక్కకు నెట్టి ఒక గోధుమ గింజలాగా మన కొరకు మొత్తబడ్డారు, నలగగొట్టబడ్డారు. తద్వారా మనలో ఉన్న పాపం అనే చేదు తొలగిపోయింది, మనలో ఉన్న పాపం అనే రోగము తీసివేయబడింది. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా చేయబడ్డాం. మూడవది, ఈజ్ డెత్ ఈజ్ విక్టోరియస్ డెత్. ఆయన మరణము జయకరమైన మరణము. సమాధి చేయబడిన యేసయ్య సమాధిలోనే ఉండిపోలేదండి. ఆయన 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచాడు. బహుశా సాతాను ఆయన చనిపోయినప్పుడు పక్కపక్క నవ్వు ఉంటుంది, యేసయ్య పని అయిపోయిందని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ముందుగా చెప్పినట్లుగానే 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు, జయశీలుడై లేచాడు, విజయవంతుడైన ఆయన తిరిగి లేచాడు. తద్వారా మనందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మనమందరం ఆయన ద్వారా జయశీలులమే, విజయవంతమైన మనుషులమే. దేవుడు మన పరిస్థితుల మీద, మన స్థితిగతుల మీద, వాటన్నిటి మీద మనకు జయమిచ్చే దేవుడని యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, కాస్త పిండి తెచ్చి ఆ కుండలో వేసినప్పుడు కుండలో ఉన్న జబ్బంతా కూడా పోయిందట. కొండనే నీ జీవితంలో, కొండనే నీ కుటుంబంలో ఒకవేళ ఏదైనా సమస్య ఉందేమో, నోటికి అడుగొచ్చింది దాటిపోయినట్టుగా నీకు అనిపిస్తుందేమో, అయ్యో పొందుకుందాము అనుకున్నది పొందుకోకుండా పోతుందేమో, చాలా బాధగా నీకు అనిపిస్తూ ఉందేమో, మర్చిపోకు, నీ కొరకు నీ స్థానాన్ని భరించి పిండిగా నలగగొట్టబడిన యేసయ్య అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన నీలో ఉన్న జబ్బును తొలగించగలరు, నీ కుటుంబంలో ఉన్న జబ్బును తొలగించగలరు, నీ జీవితంలో ఉన్న సమస్య అనే జబ్బును ఆయన తీసివేయగలరు. ఎందుకంటే యేసయ్యే ప్రతి ప్రశ్నకు జవాబు, యేసయ్యే ప్రతి సమస్యకు పరిష్కారము. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన యేసు అనే ఒక మంచి దేవుడు మనకున్నాడు గనక
మన ఆధారము, మన ఆశ్రయము, మన నమ్మకము, మన నిరీక్షణ అంతా కూడా యేసు మీదే ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మాటలను ప్రభువా మీరు అభిషేకించి నీ అభిషేకముతో కూడిన మాటలు మా అందరికీ వినిపించినందుకే వందనాలు. అవును ప్రభువా, అయా మేమేదే ఆనుకునినైనా మిమ్మల్ని కలిగి మేము జీవిస్తే తండ్రి, ఎటువంటి చేదైన అనుభవాలు మాకు ఎదురైనా వాటి నుంచి విడిపించి బలపరిచి నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ యొక్క వర్తమానము ద్వారా బిడ్డలు అయా కదిలించబడ్డారని, నీ యందు విశ్వాసులు స్థిరపడ్డారని నమ్ముచూ ఉన్నాం. అటువంటి అనుభవంలో ప్రతి ఒక్కొక్కరిని నడిపించండి. ఈ రాత్రి వేళ కూడికకు కూడా ప్రతి ఒక్కరూ సిద్ధపడే ధన్యతనివ్వండి. అయా దావాక్షమంచిన దాసులకు ఇంకనూ మంచి ఆరోగ్యము, శక్తిని, బలమనిచ్చి అనేక స్థలాల్లో నీ మహిమార్థమై బలమైన సాధనముగా వాడుకోండి. ఆరాధన ద్వారా ఘనపరిచిన దాసులను కూడా జ్ఞాపం చేసుకోండి. దేవా, ఈ కూడికలను మీరు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు వందనాలు. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.